నమస్తే. ఈరోజు ఎస్ఎల్జీ హాస్పిటల్స్కి వచ్చినాం మనము. ఇక్కడ డాక్టర్ అనిల్ గారు ఉన్నారు, జనరల్ ఫిజిషియన్. ఆయనతోని కొన్ని ముచ్చట్లు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకు అనంటే ఎస్ఎల్జీ హాస్పిటల్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. సో ఇక్కడ డాక్టర్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ స్టైల్ వేరుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఆపరేటర్స్ కావచ్చు అండ్ హాస్పిటల్ కావచ్చు మంచి హై ఎండ్ ట్రీట్మెంట్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ వీళ్ళకి ప్రతి దగ్గర కూడా పేషెంట్ కేరే ఇంపార్టెంట్ అన్న విషయాన్ని వీళ్ళు రెగ్యులర్గా బయట పేషెంట్స్ పైన చూపిస్తున్న కన్సర్న్ వల్ల మనకు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో డాక్టర్తో కొన్ని విషయాలు మాట్లాడదాము. దాంట్లో కొన్ని మీకు కూడా చాలా అవసరం పడే విషయాలను నేను ఇప్పుడు మాట్లాడిస్తే చూడండి ఎట్లుంటుందో. సార్ నమస్తే. సో సార్ యాక్చువల్గా ఎస్ఎల్జీ అనేది నిజంగా ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు మాకు బయట. ఎందుకు అని అంటే చాలామంది పేషెంట్స్ ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్తో చాలా సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తున్నాము అని చెప్తున్నారు. సో ఏ విధంగా వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నారు మీరు? సో ముఖ్యంగా మెయిన్గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కమ్స్ టు ద ఓపీ ఎట్ ద ఇనిషియల్ స్టార్టింగ్లో, అన్లెస్ ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. బట్ ద ఓపీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ టు మీ ఈజ్ హ్యావింగ్ hypertensive or diabetes or obesity related problems or cholesterol problems. ఏదైనా ఇలా రావడం ఒకటిను, లేదంటే హెల్త్ చెకప్స్లో వెన్ దే కమ్ ఫర్ ద హెల్త్ చెకప్స్ వీ డయాగ్నోస్ సమ్ ఆఫ్ ది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కానీ ద ఒబిసిటీ స్టేట్ కానీ ఓవర్ వెయిట్ స్టేజ్ కానీ వీ మోస్ట్లీ డయాగ్నోస్ చేస్తూ ఉన్నాం. సో దానికి వీఆర్ గివింగ్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మెడిసిన్ but in the form of the diet, what should be taken and what the healthy lifestyle modifications అయితే ఏమేమి పాటించాలో వీఆర్ డూయింగ్ దెమ్ అండ్ వీఆర్ కీపింగ్ ద ట్రాకింగ్ దెమ్ అండ్ వీఆర్ అబ్జర్వింగ్ ద రిజల్ట్స్ అండ్ వీఆర్ సీయింగ్ ద గుడ్ రిజల్ట్స్ విత్ దట్. ఓకే. అండ్ ఈ మధ్య మీరు అంటే ఈ మధ్య ఈ బీపీలు కానీ షుగర్లు కానీ రావడానికన్నా కొన్ని సంవత్సరాల ముందుగానే వాళ్ళు జనరల్ చెకప్కి వచ్చినప్పుడు చూసి మీరు టెస్ట్ చేసి చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా అట్లా వచ్చినాయి, అంటే కొన్ని టెస్ట్లు కూడా అట్లా వచ్చినాయి అని చెప్పేసి బాగా వినిపిస్తుంది ఇది. సో ఇది ఎట్లా, ఇజ్ ఇట్ పాసిబుల్ అండ్ ఇజ్ ఇట్ అక్యురేట్ అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని, హైపర్ టెన్షన్ కానీ హైపర్ కొలెస్ట్రాల్ ఉండటం కానీ లేకపోతే షుగర్ రావడం కానీ లేకపోతే ఓవర్ వెయిట్ ఒబిసిటీ పెరగడం, దానివల్ల ఫీమేల్స్లో పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ రావడము, లేదంటే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు మదర్స్కి డిక్రీజ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ రావడం, ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అవుతుంది. సో ఇందులో ద బేసిక్ కాన్సెప్ట్, ద ప్యాథోఫిజియాలజీ ఆఫ్ దీస్ థింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే నార్మల్గా ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్ ఇన్సులిన్ సెక్రేట్ చేస్తాయి. అది ఎప్పుడు ఇన్సులిన్ సెక్రేట్ చేస్తా అంటే ద బ్లడ్లో కనుక మనం ఫుడ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ కంటెంట్ రాగానే ఇమీడియట్గా ఇట్ విల్ గివ్స్ ద సిగ్నల్, ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్స్ ద ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ రిలీజ్ చేసినప్పుడు ద ఇన్సులిన్ విల్ అటాచ్ ద ఎవ్రీ సెల్స్ అండ్ ఆ సెల్స్కి అటాచ్ చేసిన తర్వాత ద ఫ్యూయల్ అంటే గ్లూకోజ్ని ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ది సెల్స్. సో సెల్స్లోకి పంపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద నార్మల్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ విల్ హ్యాపన్ ఇస్ మన యొక్క లైఫ్ స్టైల్, మన హెల్దీ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడం, అంటే ఎలాంటివి ఉన్నాయంటే మనం కార్బోహైడ్రేట్ డైట్ బాగా ఎక్కువ తీసుకుంటాం. సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ మోర్ రైస్ డైట్, మోర్ వీస్ డైట్, మోర్ బిర్యానీస్ అని తీసుకుంటుంటాం. దాంతోపాటు షుగర్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, సోడాస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటాం. నెంబర్ 1, సో వీఆర్ టేకింగ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ డైట్, నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ ఈటింగ్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, మధ్యాహ్నం తిని లంచ్కి మధ్యలో డిన్నర్ తింటారు, డిన్నర్ తిని మధ్యలో ఈవినింగ్ స్నాక్స్ చేస్తారు. సో మెనీ ఫ్రీక్వెంట్ ఈటింగ్స్ తీసుకుంటారు. సో ఫ్రీక్వెంట్ ఈటింగ్స్ తీసుకోవడం ఒకటి, హై కార్బోహైడ్రేట్, హై క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడంలో ఏమవుతుందంటే బాడీకి ఒక టైప్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ద డైలీ అలవాటు పడి, సో డైలీ వెన్ యూ టేక్ ద డైట్ ఆటోమేటిక్లీ ఇన్సులిన్ విల్ పీక్, ఇన్సులిన్ మళ్ళీ సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో బాడీకి ఉన్న సెల్స్ కన్నిటికి ఏమవుతుందంటే ఎప్పుడు డైలీ హై ఇన్సులిన్ లెవెల్స్ క్రానిక్గా ఓవర్ ద లాంగ్ డ్యూరేషన్ ఎక్స్పోజ్ అయ్యి ఒక సెల్స్ ఒక స్టేజ్కి వచ్చేస్తాయి. సో దే వోంట్ వర్క్, డౌన్ గ్రేడ్ మెకానిజం అంటారు. దోస్ డోంట్ వర్క్ అంటే బాడీలో అది ఇన్సులిన్ సెక్రెట్ చేసినా కానీ ఆ ఇన్సులిన్ వచ్చి ఇన్సులిన్ సెల్స్కి అటాచ్ అయిన తర్వాత కూడా దాని పనితనం చేయదు. అది ఇట్ వోంట్ వర్క్ అంటే ఆ బాడీలో గ్లూకోజ్ని సెల్స్లోకి తీసుకెళ్ళదు. ఆటోమేటిక్ ఏముంది బాడీలో అప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే ఈ సెల్స్ అనేవి ఒక సిగ్నల్ పంపిస్తుంది ప్యాంక్రియాస్కి, నాకు గ్లూకోజ్ కావాలి, నాకు ఇన్సులిన్ కావాలి, గ్లూకోజ్ కావాలి, సో ఇన్సులిన్ సెక్రెట్ చేయమని ప్యాంక్రియాస్కి సిగ్నల్ పంపిస్తాం. సో ప్యాంక్రియాస్ ఇంకా ఇన్సులిన్ సెక్రెట్ చేసి ఎక్కువ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడేమో ఇన్సులిన్ ఉంటుంది, అది పనిచేయదు. సో ఓవర్గా 3 folds, 4 folds, 5 folds, 6 folds అలా ఎక్కువ 7 folds దాకా అలా ఎక్కువ సెక్రేషన్ జరిగిపోతుంది. సో బాడీలో ఓవరాల్గా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో ఇన్సులిన్ ఉంటుంది, అది పనిచేయదు.
సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే స్టేజ్ వస్తుంది. సో ఓవరాల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇవి ప్రాపర్గా వెళ్ళదు. సో దానివల్ల మనకి ఏమవుతూ ఉంటుంది, సెల్స్ ఏమో ఫీలింగ్ స్టార్వేషన్, వాడికి ఈవెన్ దో గ్లూకోజ్ ఉన్నా కానీ అవి స్టార్వేషన్లో ఫీల్ అవుతూ ఉంటాయి. సో నెంబర్ 2 ఏముంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది లోపలికి వెళ్ళకుండా వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. నెంబర్ 3 హైపర్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్నిటికీ మెయిన్ కారణం హైపర్ ఇన్సులిన్ లెవెల్స్. ఆ హైపర్ ఇన్సులిన్ లెవెల్స్ ఉంటే బాడీలో కొన్ని డిఫరెంట్ మెకానిజమ్స్ అన్ని ఆల్టర్ అన్ని అయిపోతూ ఉంటాయి. దానివల్ల దిస్ ఇస్ ఇలా మనం ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్సబుల్లా కాదా అంటే ఏమంటారు మరి? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యాక్చువల్గా రివర్సిబుల్ చేయడానికి అవకాశం ఉంది. సో వీ కెన్ డూ ద థింగ్స్ రివర్సిబుల్, కానీ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. లైఫ్ స్టైల్లో మార్పు రావాలి. లైఫ్ స్టైల్లో మార్పులు రావాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రెగ్యులర్గా ఫ్రీ హెల్త్ చెకప్ చూస్తూ ఉంటాం. ఫ్రీ హెల్త్ చెకప్స్లో చూసినప్పుడు ఒక పేషెంట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నదని మనం ముందుగానే వచ్చింది, లేకపోతే నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ బీపీ రాకముందే వాడికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా పేషెంట్కి మనకు చెప్పడానికి అవకాశం ఉంది. సో హౌ కెన్ యూ సే అంటే మనం పేషెంట్ విల్ సమ్ ఆఫ్ ది కంప్లైంట్స్. సో డయాబెటిక్ రాకముందే పేషెంట్ విల్ సో మోర్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్ళడానికి అవకాశం. నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ విల్ హ్యావ్ మోర్ హంగర్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. విపరీతమైన ఆకలి, ఫ్రీక్వెంట్గా తినేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా ఆకలేసిన తింటున్నాడు అంటాడు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే టెంప్టేషన్స్ కూడా ఉంటాయి కదా సార్, ఈ స్వీట్ క్రేవింగ్స్ కానీ లేకపోతే ఏదో చిడితిండి జంక్ తినాలన్న కోరికనే ఎక్కువ గుర్తుంటుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల జంక్ ఫుడ్స్ తినాడు. దట్ ఈస్ క్రేవింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. క్రేవింగ్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అంటే క్రేవింగ్ ఫర్ షుగర్ ఫుడ్స్ అనేది ఉంటుంది. అది జస్ట్ లైక్ షుగర్ ఈజ్ జస్ట్ లైక్ ఎడిక్షన్ అనమాట. సో మనకి కొకైన్, గంజాయి ఎలా ఎడిక్షన్స్ లాగానే షుగర్ ఈజ్ జస్ట్ లైక్ ఎడిక్షన్. షుగర్ ని అట్లా పోలుస్తున్నారు మీరు? యాక్చువల్లీ దట్ ఈస్ ద థింగ్ ఓన్లీ. షుగర్ ఈజ్ ఎడిక్షన్. సో వన్స్ మనం రెగ్యులర్గా షుగర్ అలవాటు చేసుకొని తినేవాళ్ళమి, షుగర్ని స్టాప్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద షుగర్. వెరీ టఫ్. డెఫినెట్గా ఇప్పుడు అవన్నీ షుగర్స్, కాఫీలు, టీలు అలవాటు పడిన వాళ్ళు తాగలతో ఉండలేరు. అవన్నీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దట్. అందువల్ల షుగర్ ఈజ్ జస్ట్ లైక్ ఎడిక్షన్ లాగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం. సో కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం తిన వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది సార్, ఒక న్యాప్ వేయాలి, న్యాప్ వేస్తేనే బాగుంటుంది నాకు అంటే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. కొంతమంది ఏంటంటే మంచిగా నీట్గా బిర్యానీ అన్నీ తింటారు, తిన్న తర్వాత ఐఎమ్ నాట్ కంప్లీట్ అంటాడు. నాకు ఇంకేదో తినాలి, నాకు ఇంకేదో కావాలంటది. సో బాడీ ఇంకేదో కావాలంటది. సో హీ వాంట్ ఓన్లీ షుగర్. అప్పుడు ఏదో స్వీట్ ఏదో షుగర్ తింటే కానీ ఆవిడ క్రేవింగ్ స్టార్ట్ అయ్యి ఓకే ఐ విల్ ఫీల్ కంఫర్టబుల్ అని చెప్తారు. సో బై దట్ ఎండ్ దే విల్ ఈట్ ఐస్ క్రీమ్స్, ద స్వీట్స్ అని ఒక అలవాటు ఉంటుంది. దట్ ఇండికేట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. సో ఇప్పుడు దీన్ని రివర్సబుల్ చేయాలంటే డైట్తో అవుతుందా, టాబ్లెట్స్ ఉంటాయా, ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా, ఏందంటారు? సో ఇంకా సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ వాంట్ టు టెల్ సమ్ మోర్ థింగ్స్. ఇప్పుడు ఈ సిమ్టమ్స్తో పాటు ఒక నార్మల్ పర్సన్ ఉన్నట్టుండి సన్నగా మనిషి లీన్గా అయిపోతూ ఉంటాడు. సన్నగా అయిపోతున్నాడంటే వాడికి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాడు. మోస్ట్ ప్రాబబుల్ ఇది మే ల్యాండ్ అప్ ఇన్ షుగర్ రావడానికి అవకాశం. సడన్ వెయిట్ లాస్ అంటే మజిల్ మాసిపోతూ ఉంటాడు. వెయిట్ లాస్ కాదు, మజిల్ని కండ్లన్నీ సన్నగా అయిపోయి తిన్నిగా అయిపోతుంటాడు. తిన్నిగా అయిపోతుంటే బరువు తగ్గిపోయి ఉంటాడు. బరువు తగ్గిపోవడం వేరును, బట్ బాడీ మాస్ తగ్గిపోవడం వేరు. సో ఇంకోటి ఏంటి ఎక్సర్సైజ్ ఎండ్యూరెన్స్. నార్మల్గా ఎక్సర్సైజ్ చేసిన ఈజీగా అలసిపోతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేయలేకపోతూ ఉంటారు, వాకింగ్ ఎక్కువసేపు చేయలేకపోతూ ఉంటారు. సో అది ఉంటుంది. దాంతోపాటు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది బాడీలో. సో అండ్ దాంతోపాటు ఏంటంటే లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్లో పీసీఓడి ప్రాబ్లం డెవలప్ అవడం, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ సెక్రీషన్స్ తగ్గిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దెర్ విల్ బి సమ్ స్కిన్ ప్రాబ్లమ్స్. మీరు జనరల్గా చూసే ఉంటారు, కొంచెం లావ్ అవ్వగానే మనిషి దగ్గర మెడ దగ్గర నల్లగా ఇలా అవటం ఒకటి, యాక్సిలా దగ్గర, గ్రాయిన్స్ దగ్గర. సో ఈ యాక్సిల్ ఫోల్డింగ్స్ లో నల్లగా వస్తుంది అనమాట. వాళ్ళు వన్స్ వెయిట్ రెడ్యూస్ తగ్గి సన్నగా అయిపోగానే ఆటోమేటిక్లీ ఆ బ్లాక్ హైపర్ పిగ్మెంటేషన్ ప్యాచెస్ అన్ని పోతాయి అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సైన్స్. కొంతమంది స్కిన్ ట్యాగ్స్ అంటే చిన్న స్కిన్ ట్యాగ్స్ అంటే చిన్న పులిపురు లేకుండా స్కిన్ ట్యాగ్ లాగా వచ్చేస్తాయి. గ్రోత్ లాగా ఎక్స్ట్రా గ్రోత్ లాంటిది డెవలప్ అవుతా ఉంటుంది. స్కిన్ ట్యాగ్స్ ఆర్ యాక్నే డెవలప్ చేయడం. సో మొహం మీద మొటాలు రావడం కూడా వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకా అదర్ థింగ్స్ ఏంటంటే పేషెంట్కి కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు నైట్ పూట నిద్ర సరిగ్గా పట్టట్లేదు. సో ఈ రోజులలో ఉన్న లైఫ్ స్టైల్కి జనాలకు అందరికి ఉన్న ప్రాబ్లమే ఇది. యా స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేదంటే మోర్ ఫోకస్డ్గా ఉండరు, కాన్సన్ట్రేషన్ ఉండదు. నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, సో ఫోకస్గా వర్క్ చేయలేకపోతున్నా, కాన్సన్ట్రేషన్ కొన్ని మెమరీ డిస్టర్బెన్స్లు రావటము, ఇలా ఈ మూడ్ స్వింగ్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సీరియస్ పర్సన్. కొంతమందికి మేము ఎగ్జామ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుంది.
అవును. ఫ్యాటీ లివర్ అంటే అక్యూములేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ ద లివర్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ద లివర్. దెర్ విల్ బి 3 grades ఉంటాయి జనరల్గా. ఓకే 1, 2, 3 అని ఉంటుంది. 1 అంటే స్టార్టింగ్ స్టేజ్, 2 అంటే మిడిల్ స్టేజ్, 3 అంటే మోర్ లివర్ ఇన్ ద ఫ్యాట్, అంటే మోర్ ఫ్యాట్ ఇన్ ద లివర్ సెల్స్. అంటే లివర్ సెల్స్ యొక్క దాని యొక్క వర్క్ ని ఇది మొత్తం ఫ్యాట్ అంతా ఆక్రమించేసి అది వెళ్ళి ఆక్రమించేస్తుంది, అంతే వెళ్ళి ఆక్రమించేసి దాన్ని కవర్ చేస్తుంది. సో లివర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఫ్యాటీ లివర్ ఉండటం ఒకటి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ దీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇవన్నీ ఉన్నాయంటే కొంతమందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్ కనపడుతుంది. సో అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్. లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, దట్ మీన్స్ హెచ్డిఎల్ లో ఉంటుంది, ఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ హైగా ఉంటాయి. సో అది ఉంటుంది. లేదంటే బీపీ వస్తుంది. బీపీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆర్టరీస్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అయిపోతే వాళ్ళకి మెల్లమెల్లగా నార్మల్ అంతకుముందు బీపీ ఎంత ఉంటే 100, 110 అంటే, సో 110 అలా 140 అయిపోతుంది. సో ఇఫ్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ 110 బీపీ ప్రీవియస్లీ ఫర్ ద లాస్ట్ 20 years, 25 years, now it is 140. The 140 is definitely abnormal. So it is going up from 110 to 130. That is going up, is becoming hypertensive. So ఇవన్నీ కొలెస్ట్రాల్ కానీ, ప్రీ డయాబెటిక్ కానీ, ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్లోకి వెళ్తాం. ఇవన్నీ బికాస్ ఆఫ్ ద అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద ఒబిసిటీ, అబ్డామినల్ ఫ్యాట్. అబ్డామినల్ ఫ్యాట్ అంటే మనం ఇలా నిలబడి స్ట్రైట్గా నిలబడిన తర్వాత మనం తలకాయ ఇలా ఉంచి కిందకు చూసుకుంటే మన కాళ్ళు కనపడపోతే మనకి అబ్డామినల్ ఫ్యాట్ వచ్చేసినట్టే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసినట్టే, ఫ్యాటీ లివర్ వచ్చేసినట్టే. ఒకవేళ ఎవరైనా టెస్ట్ చేసుకోవాలంటే సార్ చెప్పినట్టు ఇట్లా టెస్ట్ చేసుకోండి. స్ట్రైట్ గా నుంచొని కింద చూస్తే మీ కాళ్ళు మీకు కనిపించకపోతాయి. మరి ఇట్లా చూసుకోవద్దు. మామూలుగా ఇట్లా చూస్తే మీకు కాళ్ళు కనిపించకపోతే మీకు స్టార్ట్ అయింది బుర్ర అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే అలా ఉంది అంటే ఆటోమేటిక్గా పేషెంట్కి ఫ్యాటీ లివర్ వచ్చేసి ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయి ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని మెల్లగా అబ్నార్మల్ రావచ్చు. సో దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వన్ మోర్ థింగ్, అంటే ఇప్పుడు మనం బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అంటున్నాం. సో బిఎంఐ ఒక పాయింట్. సో బిఎంఐ అంటే ఓవర్ వెయిట్ ఉంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఓవర్ వెయిట్ అంటారు, దాన్ని క్యాలిక్యులేట్ ఒబిసిటీలో అంటారు, ఓవర్ ఒబిస్ అని దాని మనకు ఒక ఫార్ములా ఉంది. సో బిఎంఐతో ఫార్ములా కాకుండా బాడీ వేస్ట్ సర్కంఫరెన్స్ విత్ హైట్, దట్ ఈస్ ద మెయిన్ మెజర్మెంట్. సన్నగా ఉన్నాడు అంటే అది ఈజ్ నాట్ హెల్దీ. సో ఓన్లీ అబ్డామినల్ ఫ్యాట్ ఉంది. మన ఇండియన్స్ లో మోర్ ఆఫ్ ఆన్ ద సెంట్రల్ అబ్డామినల్ ఫ్యాట్, మజిల్స్ అన్ని సన్నగా ఉంటాయి, అబ్డామినల్ ఫ్యాట్ ముఖ్యంగా అబ్బాయిలు. సో అబ్డామినల్ ఫ్యాట్ ఉంది. అబ్డామినల్ ఫ్యాట్ ఉంది అంటే దానికి ఎట్లా ఫార్ములా ఏంటంటే వేస్ట్ బై హైట్ సర్కంఫరెన్స్. వేస్ట్ అంటే నడుము దగ్గర బొడ్డు చుట్టూ సెంటీమీటర్లో కానీ ఇంచెస్లో కానీ ఏదో ఒక పారామీటర్ ఇంచెస్లో వాట్ ఇస్ ద అబ్డామినల్ బెల్లీ దగ్గర, అంటే అరౌండ్ అంబిలికస్ దగ్గర అబ్డామినల్ సర్కంఫరెన్స్ చూస్తారు. చూసి ప్లస్ హైట్ కొలుస్తారు. సో వేస్ట్ బై హైట్ షుడ్ బి లెస్ దాన్ ద హాఫ్ ఆఫ్ ది హైట్. అంటే వెయిట్ సర్కంఫరెన్స్ అనేది షుడ్ బి లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది హైట్ కంటే హాఫ్ కంటే తక్కువ ఉండాలి. సైజ్ ని మెజర్ చేసుకున్న తర్వాత మన హైట్ లో సగం కన్నా తక్కువ ఉంటే ఓకే, సగం కంటే తక్కువ ఉంటే ఓకే. దానికి సగం ఉన్నా సగం కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఇంకా మొదలైపోయింది, సగం కన్నా ఎక్కువ ఉందా కానీ దేర్ మే బి ఓవర్ వెయిట్ ఉంది. ఈవెన్ దో మన సన్నగా ఉన్నా కానీ దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఎందుకంటే మజిల్ మాస్ తగ్గిపోయిందో లేదా ఓన్లీ అబ్డామినల్ ఫ్యాట్ వచ్చిందో. యాక్చువల్ గా ఈ మధ్య మాక్సిమం 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మీరు చెప్తున్నది అంటే ఒకళ్ళు ఒకటి ఉంటే ఇంకోటి లేదనడానికి లేదు. ఒబేసిటీతో పాటు షుగరు, బీపీ, ఇంకోటి దానివల్ల మళ్ళీ కిడ్నీస్లో ప్రాబ్లము, కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు, ఇంకేదో రకరకాల ప్రాబ్లమ్స్ వినిపిస్తున్నాయి సార్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. కానీ ఇక్కడ అందరు చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే చాలా మేజర్ ప్రాబ్లమ్స్గా మారుతున్న ఈరోజు కిడ్నీ ఫెయిల్ అయింది, లేకపోతే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్యాటీ లివర్ అయిపోయి ఇంకేదో ప్రాబ్లం అయింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫస్ట్ మొదల్లోనే నిజంగా తెలుసుకొని మనము అప్పుడప్పుడు డాక్టర్కి చెక్ చేయించుకొని మనం కేర్ తీసుకునేటట్టయితే అసలు ఈ వ్యాధులు ఏవి రాకుండా కాపాడుకోవచ్చు మనం. రైట్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇవేవి కూడా రాకుండా యాక్చువల్గా కాపాడుకోవచ్చు మనము. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ కోసం మీరు చెప్పేది ఏంటి? వాళ్ళు ఏం చేయాలంటారు అసలు? సో ద ట్రీట్మెంట్ ఆఫ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే దెర్ విల్ బి సో మెనీ మొడాలిటీస్ ఉన్నాయి. సో మెనీ ఆస్పెక్ట్స్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ చేయాలి. నెంబర్ 1, ఫ్రమ్ ద ఇఫ్ యూ వేకప్ ఫ్రమ్ ద మార్నింగ్ నుంచి ఇఫ్ యూ కౌంట్ ఇట్ ఆన్ డౌన్. సో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి. నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమంది ఇన్ని స్టెప్స్ నడవాలి, కొంతమంది వాచీలు పెట్టుకుని ఇంతనే నార్మల్గా చెప్తూ ఉంటారు. సో ద బేసిక్ థింగ్ ఈజ్ whenever you take the diet at night time తీసుకున్న గ్లూకోజ్, వాట్ ఎవర్ ద ఫుడ్ యూ టేక్, దట్ విల్ బి యూజ్ ఫర్ ద 10 to 12 hours వరకు ఆ గ్లూకోజ్ బాడీలో మెయింటైన్ అవుతాం.
సో బాడీలో కనుక మెయింటైన్ అవుతుంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా 12 hours తర్వాత ఆ గ్లూకోజ్ అయిపోయిన తర్వాత వన్స్ ఫ్యాట్ లైసిస్ జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫుడ్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఫ్యాట్ విల్ బి యూటిలైజ్డ్ అండ్ ఫ్యాట్ విల్ బి బర్న్. సో దాని థింగ్ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి మినిమమ్ ఆఫ్ 1 hour వాకింగ్. సో దట్ ఈస్ మరీ బ్రిస్క్ వాకింగ్ డిపెండ్స్ అపాన్ ది బాడీ పర్సన్ బట్టి నార్మల్ మోడరేట్ వాకింగ్, మరీ స్లో కాదు మరీ ఫాస్ట్ కాదు. అంటే దట్ ఈస్ ద రీజన్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి అని అంటారు. మార్నింగ్ లేవగానే ఫ్యాట్ చాలా ఫాస్ట్ గా బర్న్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీబడి విల్ టెల్ ఏజింగ్ బాగుంటుంది, మీకు మజిల్ మాస్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మీకు షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసేస్తుంది, మీరు ఫాస్టింగ్ వెళ్ళే ముందే షుగర్ లెవెల్స్ నార్మల్గా వచ్చేస్తాయి, లోకి వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. యూ విల్ హ్యావ్ ద వాకింగ్ అనేది ఎక్కడ చేయాలి? సో పార్క్లో చేస్తాము, లేదంటే రోజు మేము ట్రెడ్మిల్ మీద కొడతా ఉంటాం. సో ట్రెడ్మిల్ మీద కుట్టేదానికి నువ్వు నార్మల్గా పార్క్లో వాక్ చేస్తాను, ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో విచ్ ఇస్ బెటర్, విచ్ ఈస్ ఆల్వేస్ ద పార్క్ వాకింగ్ ఇస్ ద బెటర్. పైసలు కట్టి ఎందుకు పోయి థ్రెడ్మిల్ పైన నడుచు, లేకుంటే అన్ని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఎందుకు ఉరుకుడు? యా, ద మెకానిజం ఇన్ దిస్ ఈజ్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వాకింగ్ ద పార్క్ దే విల్ గెట్ ద ఫ్రెష్ ఎయిర్. సో దే విల్ బి అట్మాస్ఫియర్, యు ఆర్ సీయింగ్ ద అట్మాస్ఫియర్, డిఫరెంట్ థింగ్స్, and automatically there will be the cortisol levels and stress levels అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. సో స్ట్రెస్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ కంప్లీట్ బ్రీతింగ్ ఆక్సిజన్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ ది విల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్ అండ్ దట్ ఈస్ బెటర్ ఫర్ ద హెల్త్. ఆటోమేటిక్ 40 minutes 45 minutes or 1 hour వాకింగ్ చేస్తారు. సో ఫాలోడ్ బై యూ డెఫినెట్లీ గో ఫర్ ద ఎక్సర్సైజ్. నెక్స్ట్ తర్వాత జిమ్కి వెళ్ళాలి కంపల్సరీగా. ఏదర్ మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దీస్, వాళ్ళ బాడీకి ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతవరకు డెఫినెట్గా జిమ్ చేయాలి. జిమ్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే నార్మల్ ఎక్సర్సైజ్ కంటే కొంచెం స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. అంటే వెయిట్ లిఫ్టింగ్ అని కొంచెం స్టెర్నస్ ఏరోబిక్తో పాటు ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సో అది ఎలా చేయాలంటే డైలీ చేయకూడదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది బాడీ ఫంక్షన్ బట్టి 3 రోజులకు ఒకసారి, వారానికి 2 సార్లు లేదా వారానికి 3 సార్లు, దట్ విల్ బి సఫిషియంట్. సో దాంతో పాటు దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఈ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ దట్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ మెయిన్లీ ఇన్ ద అవుట్డోర్స్, నాట్ ద ఇండోర్స్. దట్ ఈస్ సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ యాక్చువల్లీ. సో ఈ పాయింట్ ని చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ దీంతో పాటు లైక్ నేను విన్నది ఏంది అని అంటే ఎక్సర్సైజ్ విల్ వర్క్ ఫర్ 20% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అంటే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక 20% ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది, బట్ మిగతా 80% వర్క్ చేసేది డైటే అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మీరేమంటారు? యా, అంటే ఇప్పుడు యాక్చువల్గా ద థింగ్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే 70 to 80% ఆఫ్ ది కాన్సెప్ట్ ఈజ్ ద ఓన్లీ ద డైట్. దట్ మీన్స్ ద keto diet or healthy keto diet. Not I am not saying the keto diet. Healthy keto diet along with that intermittent fasting. That will work about 80 to 90% of the cases. అంటే రెండిట్లో ఏదైనా చేయొచ్చు సార్? రెండిట్లో ఏదైనా బెటర్ ఉందా? రెండిట్లో అంటే ఇదేం లేదు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎలా తినాలి, టైమింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఓకే. సో కీటో డైట్, హెల్తీ కీటో డైట్ అంటే ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి అందులోనే. ఓకే. సో ఆ డైట్ని ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఏమేమి తినాలి అనేది ఇట్ ఈస్ ద మిక్సింగ్ ఆఫ్ హెల్తీ కీటో డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఓకే. సో పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు హెల్తీ కీటో డైట్ కానీ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ద బ్లడ్ టెస్ట్. సో మనం మామూలుగా అసలు మనకి ఏమైనా హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉందా, ముందు అవి బీపీని కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని దాని మీద కాన్షియస్ తీసుకోవాలి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఒబిసిటీ ఉంటే ఒబిసిటీని ట్రీట్మెంట్ అయితే సేమ్ ఓన్లీ. సో దాని మీద ఫస్ట్ తీసుకోవాలి, అంతేగాని వితౌట్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయకుండా వోంట్ గో ఇన్ టు దట్. సో దాంతోపాటు ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత ఆటోమేటిక్లీ ఇట్ విల్ రివర్స్ ద థింగ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేయడానికి అవకాశం. సో ఇప్పుడు హెల్దీ కీటో డైట్ అంటారు. హెల్దీ కీటో డైట్ అంటే కీటో డైట్ మీన్స్ హెల్దీ కీటో డైట్ అంటే ఫస్ట్ దేర్ షుడ్ బి నార్మల్ బి కాంప్లెక్స్ ఇన్ ద బాడీ. నార్మల్ బి కాంప్లెక్స్ అంటే నార్మల్ వైటమిన్స్ సప్లిమెంటేషన్ అనేది రోజు జరగాలి. సో ఆ పర్సన్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండకూడదు. విటమిన్ డి అనేది కరెక్షన్ పెట్టుకోవాలి. అది సార్ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎండకి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వట్లే. Always we have been sitting in the ACs. Yes. So ఇది ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఏంటంటే విటమిన్ డి అనేది ఇట్ ఈస్ సన్లైట్ ఈస్ ఓన్లీ ద ట్రిగ్గర్ టు మెటబలైజ్ ఇన్ ద స్కిన్. సో దానికి మెటబలైజేషన్కి ఫ్యాట్ కూడా కావాలి. సో బాడీలో అండర్ ద స్కిన్ యూ నీడ్ ఫ్యాట్, యూ నీడ్ హెల్దీ ఫ్యాట్. సో ఇఫ్ యూ ఎక్స్పోజ్ ద సన్లైట్ అలాంగ్ విత్ ద హెల్దీ ఫ్యాట్ ఆటోమేటిక్లీ ద విటమిన్ డి ఈస్ ప్రొడ్యూస్. అవన్నీ ఇప్పుడు జరగట్లేదు మన వర్క్ వల్ల వాట్ ఎవర్ ద థింగ్స్
వీఆర్ టేకింగ్ ఆర్టిఫిషియల్ విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. అవును. సో దట్ విటమిన్ డి ఈజ్ ఫస్ట్ కరెక్టెడ్. సో దాని కరెక్షన్కి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. Hmm. అలాంగ్ విత్ దట్ విటమిన్ ఏ స్టార్ట్ చేయాలి. విటమిన్ ఏ స్టార్ట్ చేయాలంటే సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ హెల్తీ డైట్లో మీరు కంపల్సరీగా క్యారెట్స్ కానీ కంపల్సరీగా లీఫీ వెజిటబుల్స్ కానీ కంపల్సరీగా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Okay. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద సోడియం. Okay. సోడియం అంటే ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ ద సీ సాల్ట్ వాడాలి. Okay. సీ సాల్ట్ మాత్రం వాడాలి. ఇప్పుడు Okay. డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ అవన్నీ అవును. వస్తూ ఉన్నాయి. మోస్ట్లీ మీకు అన్నీ చెప్పి ఉంటారు. Yeah, సో yeah. ఐఎమ్ నాట్ ఏ డైటీషియన్ టు సెల్ ఆల్ ది థింగ్స్. Okay. ఐఎమ్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఐఎమ్ నాట్ ఏ డైటీషియన్. Okay. సో సీ సాల్ట్ విచ్ ఇస్ బెటర్. Hmm. సాల్ట్ కూడా నార్మల్గా ఎక్కువ కావాలి. ఇప్పుడు సమ్మర్ ఉంది. Hmm. సమ్మర్ ఉన్నప్పుడు జనరల్గా అందరూ బయటికి వెళ్తారు లేదా ఎక్కడ ఎగ్జాస్ట్ అవుతారు, ఏదైనా అవుతుంది. అయిన తర్వాత బయటికి వెళ్ళి తిరిగిన తర్వాత బాగా చెమట పడుతుంది కాబట్టి. చెమట పట్టుద్ది. సో సల్టరీగా ఉండి ఇప్పుడు కృష్ణా గుంటూరు సీ కోస్టల్ ఏరియాస్లో అవును. మోర్ సల్టరీగా ఉంటుంది, మోర్ స్వెటింగ్ వస్తుంది. అవును. సో వాట్ ద పీపుల్ డ్రింక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ ద ఓన్లీ వాటర్. Hmm. దట్ ఈస్ ఆల్వేస్ అ రాంగ్. వాటర్ తాగకూడదు. Okay. వాటర్తో పాటు యూ హ్యావ్ టు యాడ్ ద సోడియం. Okay. సో యూ లెమన్ జ్యూస్ విత్ సాల్ట్ ఏదైనా యాడ్ చేస్తే సో సాల్ట్ విల్ హోల్డ్ ద వాటర్ ఇన్ ద బాడీ. Okay. సో ద బాడీ విల్ బి హైడ్రేటెడ్. Okay. సో దీనికి ఎలక్ట్రోలైట్స్ వాడాలి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి మనం డయాబెటీస్ కనుక లేకపోతే సో గెటర్ 1 ప్యాకెట్ ఆఫ్ ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి. Hmm. సో షుగర్ ఉంటే, షుగర్ లేకపోతే నార్మల్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు దే కెన్ యూజ్. Hmm. షుగర్ కనుక ఉంటే లేదు నేను కీటో డైట్ చేస్తున్నాను, నేను వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగకూడదు. Hmm. ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ వితౌట్ షుగర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో అవైలబుల్, ఇన్ ద టిన్స్లో అవైలబుల్. Hmm. Hmm. సో యూ కెన్ గెట్ ఇట్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. Yeah. సో యూ కెన్ మిక్స్ విత్ ఎలక్ట్రోలైట్స్ సో దట్ విత్ వాటర్ కనుక మీరు ఫ్రీక్వెంట్ కనుక తీసుకుంటే Hmm. సో యువర్ బాడీ అండ్ మజిల్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ యూ విల్ బి మోర్ ఎనర్జెటిక్. Okay. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫినామినా ఉంటుంది. Yeah. సో ఇప్పుడు సోడియం అలాగే విత్ పొటాషియం. పొటాషియం ఎక్కడ ఉంటుంది? పొటాషియం షుడ్ బి ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్. Hmm. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, మనం పొటాషియం తీసుకుని అవన్నీ ప్రాపర్గా అబ్జార్బ్ కావు. అందుకని ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది Yeah. డైట్లో కంటే ఎక్కువ. సో మోర్ ఆఫ్ పొటాషియం అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, Yeah. మోర్ ఆఫ్ ఫ్రూట్స్. Hmm. యూ విల్ గెట్ ద పొటాషియం రిచ్ డైట్. Yeah. అలాంగ్ విత్ దట్ జింక్, సెలీనియము, క్రోమియము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్ ద ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్ ద బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ Yeah. ఇవన్నీ తీసుకోవాలి. Hmm. సో ఎవ్రీ డైట్లో దేర్ షుడ్ బి అ సలాడ్ ఇన్ ద డైట్ ఇన్ ఎవ్రీ పర్సన్. Hmm. Hmm. సో వెజిటబుల్ సలాడ్ విత్ ఆల్ ద డిఫరెంట్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెజిటబుల్స్ సలాడ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సో సలాడ్ విత్ సమ్ పెప్పర్, సమ్ సాల్ట్. సో యూ మిక్స్ దట్, యూ ఈట్ ఇట్ దట్. Okay. సో ఆల్మోస్ట్ ఇట్ విల్ డిక్రీజ్ యువర్ హంగర్, తగ్గించేస్తుంది అవును. ఆటోమేటిక్. దాన్ని బట్టి మన కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ఎంత రైస్ తినాలి లేదా ఎన్ని చపాతీ Automatic గా అవన్నీ తినాలి, control ఆటోమేటిక్గా అయిపోతాయి. అవన్నీ Yeah. కంట్రోల్ అవడానికి Yeah, అవకాశం yeah, ఉంటుంది. yeah. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్స్. సో విటమిన్స్ అనేది ప్రాపర్గా న్యూట్రిషన్ ఉండాలి. Hmm. అలాంగ్ విత్ దట్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు యూ గో ఫర్ ద ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ హెల్దీ కీటో డైట్. Hmm. దాంతోపాటు ఫాలోడ్ బై ద నైట్ యూ గో విత్ ద స్లీప్. తప్పకుండా చాలా మంది మీలాంటి డాక్టర్స్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. మీలాంటి డాక్టర్స్ ఉంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఏదైనా డైట్ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే. సో డెఫినెట్లీ డాక్టర్ అనిల్ గారిని మీరు కలవచ్చు SLGలో. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఒకవేళ మీరు కూడా కలవాలి, మాట్లాడాలి అని అనుకుంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో SLG హాస్పిటల్స్ వారి నంబర్స్ మీకు డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళకి ఫోన్ చేసి మీకున్న డౌట్స్ని కనుక్కొని దెన్ యూ కెన్ గో. అదనమాట సంగతి. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.